ఆధునిక తెలుగు సాహిత్యంలో మనం అంతా నిరంతరం గుర్తుంచుకునే మహోన్నతమైనటువంటి సృజనశీలు ఎవరు అని చెప్పంటే నిస్సందేహంగా గురజాడ అప్పారావు గారు. ఆయన పోయి 109 ఏళ్ళైంది రేపు నవంబర్ 30 తేదీతో. కానీ అజరామరమైనటువంటి కవిత్వాన్ని, రచనల్ని, నాటకాలని, గేయాల్ని మన ముందు పెట్టి మనలో ఓ పక్కన సృజనశక్తి, మరో పక్కన గిలిగింతలు పెట్టే హాస్యం, అన్నిటిని మించి స్ఫూర్తివంతమైనటువంటి ఆదర్శభావం, ఈ మొత్తాన్ని మిళితం చేసినటువంటి గొప్ప కవి, రచయిత, సృజనశీలి. తెలుగు సమాజాన్ని కన్యాశుల్కం ప్రభావితం చేసినట్టుగా బహుశా మరే రచన ప్రభావితం చేయలేదు ఆధునిక తెలుగు సమాజంలో. అప్పటికి ఇప్పటికీ సార్వజనీనమైన సార్వకాలీనమైనటువంటి సాహిత్యం ఇది. 1893 అనుకుంటాను కన్యాశుల్కం మొట్టమొదటి ప్రదర్శన చేశారు విజయనగరంలో. ఆనాడే ఆయన బండివాడితో చెప్పిస్తాడు, స్వతంత్రం అంటే ఊరికే తెల్లదొరలపోయి నల్లదొరలు రావడం కాదయ్యా, మా హెడ్ కానిస్టేబుల్ మమ్మల్ని బాధ పెడుతున్నాడు, వాడి బాధ నుంచి మాకు విముక్తి వస్తుందా, స్వతంత్రం వస్తుందని చెప్పి ఆనాడే ప్రశ్న అడిగాడు. ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం మన పాలకులు వెళ్ళకపోయినారు. నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఏంటంటే చెప్పన్నది ప్రజల్లోకి నాటే ప్రయత్నాన్ని ఆనాడు అద్భుతంగా ఆయన చేశారు. ఆ గురజాడని గుర్తుంచుకోవటం, స్ఫూర్తి పొందడం మనందరికీ, తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి అవసరం. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటికి కూడా సాహిత్య అభిలాషులు గురజాడ సంస్కృతి సమాఖ్య కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, కలిసి వచ్చి అటు విజయనగరంలోను, ఇటు హైదరాబాద్లోను, తెలుగునాట, దక్షిణ భారతాన వివిధ పట్టణాల్లో, నగరాల్లో కూడా ఆయన గుర్తుంచుకుంటున్నారు. కేవలం స్మృతిని గుర్తుంచుకోవడం కాకుండా ఆ కవిత్వంలో, ఆయన రచనలో ఉన్నటువంటి ఆ సృజన శక్తి మనందరికీ అందాలి. ఇప్పటికి కూడా కన్యాశుల్కం నాటకం మళ్ళీ ఎన్నిసార్లు చదివినా కూడా, చివరికి ఆ సినిమా చూసిన సినిమా కూడా చివరిలో మార్చారు తప్ప మిగతా అంతా అద్భుతంగా చేశారు. ఎన్టీ రామారావు కానీ, సావిత్రి గారు కానీ, లేకపోతే ఇతర పాత్రలు కానీ అసలు కొట్టొచ్చినట్టు కనిపించారు. ఆ నాటకం నుంచి నడిచొచ్చినట్టుగా చేశారు అద్భుతంగా. మనకి ఎన్నిసార్లు చూసినా కూడా కొత్త అర్థాలు గోచరిస్తాయి. ఈవేళ పరిస్థితులు అన్వయించుకోవచ్చు. మరోసారి ఆ మహోన్నతమైనటువంటి ఆ ద్రష్ట గురజాడ వారి స్మృతికి అంజలి ఘటిస్తూ, దాన్ని మనకు ప్రజలకు పరిచయం చేస్తూ నిరంతరం కృషి చేస్తున్న సాహిత్యకారుల్ని, మరి ఇతర సంస్థల్ని మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.